అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి గాను, అలాగే కొత్త పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్న మనకి 6-7 లక్షల మంది పైగా అయితే ఉన్నారో వారికి సంబంధించి గాను ఈ యొక్క రూ. 4,000 అనేవైతే కొత్త పెన్షన్‌లో భాగంగా ఇవ్వబోతుందండి. అయితే ఎప్పటినుంచి ఇవ్వబోతుంది? అలాగే దీనికి సంబంధించి కానీ ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే ఈ యొక్క ఆగస్ట్ నెలలో చూసుకున్నట్లయితే 1,25,000 వరకు కూడా కొత్త పెన్షన్‌కి సంబంధించి కంటే వితంతుల పెన్షన్ సంబంధించి గాని మంజూరు చేయడం అయితే జరిగిందండి. వారికి కూడా పెన్షన్ అందించడం అయితే జరిగిందనమాట. అయితే మిగిలిన వారికి అంటే ఎన్నికలు ఏవైతే హామీలైతే ఇచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్ల వరకు కూడా పెన్షన్ అందిస్తామని చెప్పేసి, సో ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాల పైగా ఈ యొక్క కొత్త పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్నారండి పెన్షన్‌దారులందరూ కూడాని. సో, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటనేది ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో, ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ఎన్నికలు ఏ విధంగా అయితే హామీ అయితే ఇచ్చిందో ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను గతంలో 3,000 వరకు ఉన్నది 4,000 వరకు కూడా పెంచి అందిస్తామని చెప్పేసి అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే మనకి ఈ యొక్క పెన్షన్ పెంపుకైతే సిద్ధమైందనమాట. ఆ విధంగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ ఎక్కడ కూడా ఆగకుండా ఇప్పటి వరకు కూడా పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే మీకు గతంలో చెప్పినట్లుగానే మనకు ఫిబ్రవరి, జనవరి ఆ సమయంలో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనర్హులందరిని తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి తనిఖీలు నిర్వహించడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి చాలామంది పెన్షన్ రాలేదని చెప్పేసి అన్నారు. సో, ఈ యొక్క తనిఖీల వల్లేనే. ఎందుకంటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందండి. ఈ యొక్క తనిఖీల సమయంలో ఖచ్చితంగా పెన్షన్‌దారులు ఇళ్ళ ఇళ్ళ దగ్గర అయితే ఉండాలి. సో, వారి యొక్క అధికారులు వచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించి వారి అర్హతను ఉంటే మాత్రం గుర్తించి వారికి అందించే అవకాశం ఉందన్నమాట. సో, ఇలా కొంతమంది రాకపోవడం వల్ల వారైతే ఇబ్బంది అయితే పడ్డారండి. సో, మళ్ళీ వారి యొక్క పెన్షన్ సంబంధించి కానీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ వీలొస్తుందనమాట. సో, ఒకవేళ తనిఖీలకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అనర్హులు చాలామంది అయితే ఉన్నారని చెప్పేసి, ముఖ్యంగా బోగస్ పెన్షన్‌లు ఎక్కువున్నాయని చెప్పేసి చాలామంది ఈ యొక్క పెన్షన్‌దారులు అయితే ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అయితే జరిగిందండి. సో, వాటికి సంబంధించి గాను వారిని తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. ప్రస్తుతం ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను లేట్ అవ్వడానికి కూడా కారణం అదేనండి. సో, మనకి ఒకసారి ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించి గాని అప్లై చేసుకునే వీలైతే కల్పించబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఇలా ఉంటే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు పెంచి అందించబోతున్నారని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే మనకి ఎన్నికల హామీలైతే ఇచ్చింది కదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి గాని అందిస్తామని చెప్పేసి. అలాగే కొత్త పెన్షన్‌ల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్‌కి సంబంధించి కానీ అప్డేట్ అయితే రాలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో, కొత్త పెన్షన్‌కి సంబంధించి గాను 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి గాను మనకి ఈ యొక్క నెల చివరి వారంలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి. ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి ఇవ్వబోతుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రతీదీ కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఈలోపు ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని ఎవరైతే అర్హులు ఉన్నారో వారి యొక్క ఖాతాలన్నీ కూడా కరెక్ట్‌గా ఉందో చూసుకోండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ, ఇంటి అడ్రెస్ కానీ, అలాగే చాలామంది దివ్యాంగుల పెన్షన్ సంబంధించి కానీ సదరన్ సర్టిఫికేట్‌లయితే ఈ యొక్క బోగస్ పెన్షన్‌ల కింద తేలడం జరుగుతుందనమాట. అంటే మనకి డాక్టర్ సంబంధించి గాను ఫేక్ సర్టిఫికేట్‌లు పెడుతున్నారండి. దానివల్ల మనకి పెన్షన్ అనేది పొందుతున్నారు. సో, వారిని గుర్తించి వారిని తొలగించడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్‌లు చాలా సీరియస్‌గా అయితే ఉందండి. సో, ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కొత్తగా మనకి 50 ఏళ్ల పెన్షన్ అలాగే కొత్త పెన్షన్ సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. ఇప్పటికే ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి గాను వితంతుల కింద 1,25,000 మంది వరకు కూడా పెన్షన్‌లు అందించడం అయితే జరిగిందండి. అలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. తర్వాత 50 ఏళ్ల పెన్షన్ అలాగే మనకి కొత్త పెన్షన్ కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతుందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.